క్రీస్తు సంఘములనియు మీకు వందనములు చెప్పుచున్నవి. అందరికి వందనాలు. ఈరోజు ఒక విలువైనటువంటి జ్ఞానాంశాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ లోకంలో ఎన్నో అధికారాలు, ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి. అయితే దేవుని బిడలగా దేవుని జ్ఞానాన్ని, దేవుని గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి మాటను తెలియపరిచినట్లుగా మనం గ్రంథంలో చదువుతాం. ఈ భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరిచినట్లుగా మనం చదువుతాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అధికారము పొంది ఉన్నట్లుగా మనం చదువుతున్నాం. ఆయన అధికారాన్ని పొంది ఉన్నట్లయితే ఆయనకు అధికారం ఇచ్చింది ఎవరు అనంటే తండ్రి అయిన దేవుడు. వాస్తవానికి నూతన నిబంధన గ్రీకు భాషలో రాయబడినట్లుగా మనందరికీ తెలిసినటువంటి విషయమే. గ్రీకులో అధికారము, అథారిటీ అనే పదాన్ని మనం ఆలోచన చేస్తే ఎక్స్క్యూజియా అనే పదాన్ని వాడారు. ఎక్స్క్యూజియా అనే పదానికి అర్థం ఏంటనంటే అధికారము సంక్రమించుట అనే పదాన్ని మనం చదువుతాం. అంటే తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభువారికి అధికారం ఇవ్వబడింది. వేటి మీద అంటే పరలోకమందును భూమి మీదను ఆయనకు సర్వాధికారం ఇవ్వబడినట్లుగా గ్రంథం మాట్లాడుతుంది. ఆయనకి ఇవ్వబడినటువంటి సర్వాధికారాల్లో ఒక అధికారం గురించి ఈరోజు మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడు దేవుడు ఏ ఆజ్ఞనైతే ఇచ్చాడో ఆ ఆజ్ఞను అతిక్రమించే ప్రతి వ్యక్తి కూడా ఏమవుతున్నాడు అంటే పాపి అవుతున్నాడు. అసలు పాపము అనే పదాన్ని మనం గ్రీకులో గనక వెళ్ళి ఆలోచన చేస్తే పాపము అనే పదానికి హమర్తియా అనే పదం వాడారు గ్రీకులో. ఈ పదానికి అర్థం ఏంటయ్యా అనంటే మిస్సింగ్ ద మార్క్ అని అంటే హద్దు మీరుట, లేకపోతే గీత దాటుట, లేదా పరిధి దాటుట. దేవుడు గీసిన గీతను దాటడమే పాపం. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుడు చెయ్యొద్దన్న పని చేస్తున్నాడో, ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడో, ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా అతడు పాపి అవుతున్నాడు. ఎవరు అతిక్రమించారు అనంటే భూమి మీద ప్రతి మనుషుడు అతిక్రమించినట్లుగా గ్రంథం మాట్లాడింది. అందుకనే ఆదిలోనే ఆదాము అనేటువంటి, హవ్వ అనేటువంటి వారిరువురు కూడా ఏదెను వనములోనే దేవుని ఆజ్ఞను అతిక్రమించి, అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును ఎలా లోకములో ప్రవేశించును అని అన్నాడు. అంటే మనుష్యుడు చేసిన అవిధేయత కార్యక్రమాన్ని బట్టి మనుషుడు పాపాన్ని సంపాదించుకున్నాడు. పాపమునకు జీతం ఏంటనంటే మరణము. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మనుష్యులు చేసిన పాపాలను క్షమించడానికి ఆయన అధికారంగా కలిగి ఉన్నాడు. ఇంతకే అసలు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి మనుషులు చేసిన పాపాలను క్షమించగలిగే అధికారాన్ని ఆయనకి ఎందుకు ఇచ్చాడు? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం, ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన చేయవలసినటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభువారికి ఎందుకు ఇవ్వాలి? యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రాకమునిపే ఎందరో భక్తిపరులైనటువంటి దేవుని జనాంగంలో ఎంతో మంది భక్తిపరులు ఉన్నారు కదా. ప్రవక్తలున్నారు, రాజులున్నారు, న్యాయాధిపతులున్నారు, ఎంతోమంది ఉన్నారు కదా. వారందరికీ కూడా పాపాలను క్షమించే అధికారం ఇవ్వకుండా యేసుక్రీస్తు ప్రభువారికే తండ్రి అయిన దేవుడు పాపములను క్షమించే అధికారం ఎందుకు అనుగ్రహించాడని మనం గ్రంథాన్ని పరిశీలన చేయగలిగితే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. మనలో ఎవరైనా అతిక్రమము చేసి, అపరాధము చేసి, దోషము చేసి చెరసాలకు గాని, జైలుకు గాని మనం వెళితే, జైల్లో వేయబడినటువంటి మనల్ని విడిపించడానికి ఎవరు రావాలి? ఏ దోషము లేనివాడు, ఏ అతిక్రమము చేయనివాడు, ఎన్నడూ జైలుకి వెళ్ళనటువంటి వాడు రావాలి. ఇతను వచ్చి బెయిల్ మనకి ఇస్తేనే గనక అప్పుడు మనము బయటికి వచ్చే అవకాశం ఉంటుంది.
లేదా మనమే అతిక్రమం చేసి వెళ్తే మనకంటే 10 రెట్లు ఎక్కువైనటువంటి అతిక్రమాలు, దొంగతనాలు, ద్రోహము చేసినటువంటి వాడు వచ్చి నేను బెయిల్ ఇస్తాను అనంటే అది న్యాయసమ్మతం కాదు. అది పనికి వచ్చేటువంటి పని కాదు. కాబట్టి ఇప్పుడు సర్వ లోకాన్ని కూడా సాతాను పాపములో బంధించినప్పుడు, పాపములో బంధింపబడినటువంటి సర్వలోకాన్ని విడిపించడానికి ఎవరొచ్చారనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికొచ్చాడు. అందుకనే మనుష్యులను పాపములో నుండి విడుదల చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికొచ్చుచున్నాడు అని గ్రంథంలో మనం అనేక వచనాల్లో చదువుతూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న 3 ప్రత్యేకమైనటువంటి కారణాలను బట్టి ఆయన మనుష్యులు చేసిన పాపాలను క్షమించడానికి అధికారం పొంది ఉన్నాడు. ఒకసారి ఆయన కలిగి ఉన్న అధికారం ఏంటయ్యా? ఆయన కలిగి ఉన్న అర్హత ఏంటయ్యా? పాపులను క్షమించడానికి ఆయనకి అధికారం దేనిలో ఉంది? అర్హత దేనిని బట్టి ఉందనంటే కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక కొరింథీయులకు రాయబడినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం క్షుణ్ణంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఈ వచనాన్ని మనం చాలా క్షుణ్ణంగా ఆలోచన చేయాలి. మనమాయన యందు, ఎవరి యందు? క్రీస్తునందు దేవుని నీతి అగునట్లు. అంటే ఇప్పుడు క్రీస్తులో లేకున్నటువంటి వాడికి, క్రీస్తులో రానటువంటి వాడికి, క్రీస్తుని అంగీకరించలేనటువంటి వాడికి నీతిమంతుడిగా తీర్చబడే అర్హత లేదు. ఎందుకనంటే పాపాలను క్షమించే అధికారం ఎవరు కలిగి ఉన్నారో? క్రీస్తు ప్రభు కలిగి ఉన్నాడు. అధికారం ఇచ్చింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. అంటే ఇప్పుడు సర్వలోకము కూడా పాపములు బంధించబడి ఉంటే పాపము క్షమించబడకుండా నీతిమంతుడిగా తీర్చబడే అవకాశం ఎన్నడూ లేదని గ్రంథం మాట్లాడింది. ఇప్పుడు పాపాలను క్షమించే అధికారం ఎవరి దగ్గర ఉందంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉంది. ఇప్పుడు మనమాయన యందు, ఎవరి యందు? క్రీస్తు యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇప్పుడు పాపమెరుగని దేవుడు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు. పాపమెరుగని ఆయనను అంటే యేసుక్రీస్తు ప్రభువారికి పాపము అంటే ఏమిటో తెలియదు. అసలు పాపం అంటే ఎలా ఉంటదో ఆయనకి తెలియదు గనుకనే పాపమెరుగనటువంటి ఆయనను మన కోసం భూమి మీదకి పంపించి మనము చేసిన పాపాలను క్షమించే అర్హత, అధికారము తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుకి అనుగ్రహించినట్లుగా, ఇచ్చినట్లుగా మనం గ్రంథంలో సమాచారం చదువుతాం. మరొక వచనాన్ని కూడా మనం చదివే ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలోకి వీళ్ళు మనం చదవగలిగినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో కూడా 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యేకత, ఆయన యొక్క గొప్పతనం, ఆయన కలిగి ఉన్న అర్హత ఇక్కడ హెబ్రీయుల గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చదువుతాం. పవిత్రుడును, ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అని అన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. ఎలాంటి వాడైనా? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరని వాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎక్కువ శాతం పాపులతో సహవాసం చేసినట్లుగా, పాపులు ఎంట భోజనం చేస్తున్నాడని ఆయనను గమనించినటువంటి వారు ఎంతో మంది ఆయన మీద సనుగుకున్నట్లుగా గ్రంథం మాట్లాడుతుంది. అనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఎలాంటి వాడు అనంటే పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక తనను తాను ప్రత్యేకముగా ఉన్నవాడు, ప్రత్యేకపరుచుకున్నవాడు. ఇందాక మనం చదువుదాం 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో 21వ వచనంలో ఆయన పాపమెరుగనటువంటి వాడు ఎవరు అంటే క్రీస్తు ప్రభు. ఈ వచనం ఏం చెప్తుందనంటే ఈయన పాపులలో చేరకుండా ప్రత్యేకముగా తనకు తాను ప్రత్యేకించుకున్నటువంటి వాడు అనంటే పాపులతో సహవాసం చేసిన వారి పాపాల్లో పాలిభాగస్తులు కలిగినటువంటి వాడు కాడు అని గ్రంథం మాట్లాడుతుంది. మరొక వచనాన్ని కూడా మనం చదవగలిగినట్లయితే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక
రెండవ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదివితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఎవరి కొరకు? సర్వమానవుల కొరకు భూమి మీదకొచ్చి, మనము చేసిన పాపములు, అపరాధముల నుండి మనల్ని విడిపించడానికి ఆయన మన కొరకు బాధపడి, మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఎవరికి మాదిరి? మనకు. మనకు మాదిరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు చాలామంది క్రైస్తవులు వారు సువార్థికులను, సేవకులను, పాస్టర్ గారుల్ని, అయ్యగారుల్ని మాదిరిగా తీసుకుంటున్నారు. ఈ భూప్రపంచం మీద పాపము లేని మనుషుడెవరు అసల? ఒక వ్యక్తిని మనం మాదిరిగా తీసుకోవడానికి పాపము లేని మనుషుడెవరు ఈ భూప్రపంచం మీద? అపోస్తుడైనటువంటి పౌలు గారు ఒక మాట తెలియపరిచాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని అన్నాడు. అలాగన్నంత మాత్రాన ఆయనే ఇంకొక చోట ఏమన్నాడంటే, నా యందు ఏ దోషము నాకు కనబడలేదు. నా యందు ఏ దోషము నాకు కనబడలేనంత మాత్రమున నేను నీతిమంతుడిగా ఎంచుకొనను. నీతిమంతుడిగా తీర్చువాడు దేవుడే అన్నాడు. అంటే మనల్ని మనం నీతిమంతులుగా లోకానికి కనపరుచుకునే ప్రయత్నం మనం ఎప్పుడూ చేయకూడదు. ఎందుకనంటే దేవుడు అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెస్తాడు అని గ్రంథం మాట్లాడుతుంది. అనంటే ప్రతి మనిషిలో 2 జీవితాలుంటాయి. ఒకటి వ్యక్తిగతమైన జీవితము, 2 బాహ్యమైనటువంటి జీవితము. బయటికి కనపడేటువంటి జీవితం ఉంటది. బయటికి కనబడనటువంటి జీవితం ఉంటది. మరి బయటకు కనబడని జీవితాన్ని కూడా క్షుణ్ణంగా చూడగలిగినటువంటి దేవుని చేతిలో మనమున్నాం. అది మనం గ్రహించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఏముందనంటే పాపములను క్షమించే అధికారం ఉంది. ఎందుకనంటే మొదటి వచనం చదివాం. 2 కొరింథీ 5:21లో ఆయన పాపమెరుగని వాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయములో మనం ఏం చదివామంటే ఆయన పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇప్పుడు 3వ వచనంలో మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో ఏం చెప్పాడనంటే, 22వ వచనంలో ఆయన పాపము చేయలేదు అన్నాడు. ఆయన నోటను ఏ కపటము లేదన్నాడు. ఆయన పాపము చేయలేదు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కూడా ఎక్కడ జీవించాడు అనంటే భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించినట్లుగా మనం చదువుతూ ఉంటాం. ఇంచుమించుగా ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద మనిషిగానే నీకులాగే, నాకులాగే ఆయనకి దప్పిక ఉంది, ఆయనకి దాహం ఉంది, ఆయనకి నిద్ర ఉంది, ఆయనకి శరీరం ఉంది. అయినప్పటికీ ఆయన కూడా శరీరాన్ని ధరించుకుని భూలోకాన్ని వచ్చేటప్పటికి పాపాన్ని జయించాడు. పాపాన్ని వెదిరించాడు. పాపం జోలికి వెళ్ళకుండా పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అందుకనే తండ్రి అయిన దేవుడు ఆయనకు భూమి మీదను, పరలోకమందును సర్వాధికారం అనుగ్రహించాడు. ఆయన కలిగి ఉన్న సర్వాధికారాల్లో మొట్టమొదటి అధికారాన్ని ఈరోజు మనం ధ్యానం చేసాం. ఆయన కలిగి ఉన్న అధికారం ఏంటయ్యనంటే మనుషులు చేసిన పాపములను క్షమించగలిగే అధికారం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నట్లుగా గ్రంథం మనతో మాట్లాడుతుంది. ఇంతకీ ఒక మనుషుడు పాపములను కోవాల్సినటువంటి అవసరం ఎందుకొచ్చింది అనంటే, పాపము క్షమించబడకుండా దేవుని దగ్గరికెళ్ళే అవకాశం, భాగ్యం, అట్టి అర్హత మనుషుడికి లేదు. ఎందుకనంటే పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి చేరాలంటే పాపము చేసిన వ్యక్తి చేరడం అసాధ్యమైనటువంటి పని. అందుకని దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత లేకుండా ఏ మనుషుడును దేవుడును చూడలేడు అని గ్రంథం మాట్లాడుతుంది. కాబట్టి మనం అందరము పాపులమే. అందుకనే మొదటి యోహాను పత్రికలో యోహాను గారు అక్కడ వాడిన పదాన్ని మనం ఆలోచించేయాలి. మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల, మనము అన్నాడంటే అందులో ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? అపోస్తుడైనటువంటి వాడు. అనంటే ఆ అపోస్తులైనటువంటి వారే, ఆ స్థాయిలో ఉన్నటువంటి వారే, ప్రభుతో సహవాసం చేసినటువంటి వారే పాపము లేదని మనం చెప్పుకుంటే, మనం ప్రభువుని అబద్ధికునిగా చేస్తున్నాము అని వాళ్ళే చెప్పారంటే మనం ఎంతటి వాళ్ళం? మనం ఏ పాటి వారం? అందుకనే కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది. ఆ వచనాన్ని చదివి మనం ముగించే ప్రయత్నం చేద్దాం. 130వ కీర్తన. 130వ కీర్తనలో ఒక భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. 130వ కీర్తన. 130వ కీర్తన మొదటి 3 వచనాలు మనం చదువుదాం. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను.
భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి వచనాన్ని మనం చదువుతున్నాం. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా, ఎవడు నిలవగలడు? ఎంతో భక్తి చేసినటువంటి వారే, ఎంతో దేవునితో సహవాసం చేసినటువంటి వారే ఈ విధంగా ప్రార్థన చేశారంటే, ఇక్కడ భక్తిపరుడైనటువంటి ఈ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, ప్రభువా, యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ఎవడు నిలవగలడయ్యా నీ ఎదుర, నీ ముందుర? నీ ఎదుటన ఎవడు నిలవగలడు అని అన్నాడు. అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎవ్వరము నీతిమంతులం కాదు. అందుకనే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని గ్రంథం మనతో మాట్లాడుతుంది. మనల్ని పాపము నుండి విమోచించడానికి, మన పాపాలను క్షమించడానికి, మనం చేసిన పాపాల నుండి మనల్ని విమోచించడానికి పరిశుద్ధుడైన క్రీస్తు ప్రభువు లోకంలోకి వచ్చి ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కార్చాడు. ఆ పరిశుద్ధమైన రక్తంలో కడగబడినటువంటి వారికి పాప క్షమాపణ ఆయన అనుగ్రహిస్తున్నాడు. పాపాలను క్షమించే అధికారం ఆయన దగ్గర ఉంది. ఈరోజు నీవు నేను పాప అయితే, ఒకవేళ మనం పాపం చేసినటువంటి వారం అయితే, మన మనస్సాక్షులు మనతో చెప్తాయి. మన మనస్సాక్షులు మనకే తెలియపరుస్తాయి. మనం ఏ పాపం చేసామో, ఏ దోషం చేసామో, ఏ అతిక్రమాలు చేస్తున్నామో మన మనస్సాక్షి మనతో సాక్ష్యం ఇస్తూ ఉంటది. ఒకవేళ ఈరోజు ఈ పాఠం వింటున్నటువంటి నీవు గాని, లేకపోతే నేను గాని, మనం పాపం చేశాము అనంటే పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు రక్తం మన కొరకు ఎదురు చూస్తుంది. ఆయన రక్తంలో కడగబడదాం. పరిశుద్ధులుగా తీర్చబడదాం. కుమారుడైనటువంటి క్రీస్తు నామములో పాపము క్షమించుకునే స్థితిని దేవుడు మనకిచ్చాడు. మనమందరము పాప క్షమాపణ పొంది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు సంఘములో చేర్చబడి దేవునితో సహవాసము సత్సంబంధము కలిగి ఉండాలని హెచ్చరిస్తూ ఈ పాఠము ద్వారా మనము ఏమి నేర్చుకున్నాము అనంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి పరలోకములోను భూమి మీదను సర్వాధికారం ఉంది. ఆ అధికారాల్లో మొట్టమొదటి అధికారం ఏంటనంటే, మనుష్యుల పాపములను క్షమించడానికి ఆయన అధికారము కలిగిన వాడు అని ఈ పాఠము ద్వారా మనం నేర్చుకున్నాం. దేవుని చిత్తమైతే ఆయన కలిగిన అధికారము